2020లో బీజేపీలోకి టీడీపీ రాజ్యసభ సభ్యులు, 2024లో వైసీపీకి గుడ్ బై చెప్పిన ముగ్గురు ఎంపీలు, 2025లో జగన్ కు షాక్ ఇచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఏ పార్టీ ఎంపీలైనా జంపింగ్ జపాంగ్లేనా? గెలిచిన పార్టీకి రామ్ రామ్ చెప్పేస్తున్నారా? పార్టీలకు రాజ్యసభ సభ్యత్వాలు కలిసి రావడం లేదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచిన రాజ్యసభ సభ్యులు మరో పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఎవరికి వారు తమ స్వార్థాన్ని చూసుకుంటున్నారు. విలువలు, విశ్వాసాల సంగతి దేవుడెరుగు. మన ఫ్యూచర్ మనకు ముఖ్యమని ఫిక్స్ అయిపోతున్నారు. ఏపీలోని ప్రతిపక్ష ఎంపీలు గోడ దూకడం కామన్ గా మారిపోయింది. వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు, అంతా ఆతాను ముక్కలే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ సభ్యులు ఈజీగా కండువాలు మార్చేస్తున్నారు. చొక్కా తీసినంత ఈజీగా పార్టీలకు బై బై చెప్తున్నారు. మన తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు నేడు వైసీపీ ఎంపీలు, సభ్యులు మారుతున్నారు. కానీ పార్టీలు మాత్రం ఆరెండే. 2024లో వైసీపీ ఎంపీలు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు వైసీపీకి రాజీనామా చేశారు. కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆ పార్టీ తరపునే పెద్దల సభలో అడుగుపెట్టారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్ కృష్ణయ్యను తెలంగాణ నుంచి తీసుకొచ్చి పదవి ఇచ్చారు. 4 ఏళ్ల పదవి ఉండగానే వైసీపీకి రామ్ రామ్ చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు పలు కేసుల్లో జైలుకు వెళ్లిన మోపిదేవి వెంకటరమణ 2020లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయాక పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి గుడ్ బై చెప్పాడు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆయనకు పార్టీలో ఎలాంటి పదవి దక్కలేదు. 2022లో వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన బీదా మస్తాన్ రావు 4 ఏళ్ల పదవీ కాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రామ్ రామ్ చెప్పేశారు. గతేడాది అక్టోబర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అదే పార్టీ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. తాజాగా విజయసాయిరెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసేశారు. ఈయన కూడా జగన్తో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. జైలుకు వెళ్లి వచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో పార్టీతో పాటు పదవికి రాజీనామా చేశారు. తొలి ముగ్గురు రాజీనామాలు పెద్దగా ఆశ్చర్యపరచకపోయినా విజయసాయిరెడ్డి జగన్ కు దూరం అవ్వడం, ఎంపీ పదవికి గుడ్ బై చెప్పడం, రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరో 4 ఏళ్ల పదవీకాలం ఉండగానే రామ్ రామ్ చెప్పడంతో వైసీపీలో ఏం జరుగుతుందన్న చర్చ మొదలైంది. బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ అధికార పార్టీలోకి చేరిపోతే కృష్ణయ్య కమలం కండువా కప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఆ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావులు కాషాయ పార్టీ గూటికి చేరిపోయారు. ఒక్క కనకమెడల రవీంద్ర కుమార్ మాత్రమే టీడీపీలో కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ నుంచి సీఎం రమేష్ ఎంపీగా గెలుపొందారు. సుజనా చౌదరి మాత్రం బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. డబ్బు, అధికారం ముందు విశ్వసనీయత, నమ్మకం పనిచేయడం లేదు. ఏ పార్టీ నుంచి గెలిచినా పదవీకాలం ముగిసే వరకు ఎంపీలుగా చాలా మంది కొనసాగడం లేదు. మధ్యలోనే ప్లేటు ఫిరాయిస్తున్నారు. తమ దారి తాము చూసుకుని పార్టీ అధినేతలకు ఊహించని షాకులు ఇస్తున్నారు.